సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ కోటపోలూరు గ్రామంలో పర్యటించి గ్రామంలోని ప్రధాన రోడ్డుతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజలతో మాట్లాడి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మార్చి నెలలోనే ఆర్ఎన్బి రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు 40 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే తారు ధరలు పెరగడంతో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ఈ వారంలోనే రోడ్డులోని గుంతలను పూర్తిగా పూడ్చి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కోరిడి పేర్నాడు రోడ్డును రాబోయే వర్షాకాలంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా తాత్కాలికంగా గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని, వర్షాకాలం ముగిసిన వెంటనే శాశ్వత రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, తాగునీరు మరియు రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట కోటపోలూరు రోడ్డు డ్యామేజ్డ్గా ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోడ్డు బాగలేకపోవడం వల్ల జనాలందరూ కూడా రోడ్డు మీద రావడానికి, వెహికల్స్ కానీ జనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. దాంట్లో మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనము మిషన్ పాట్ హోల్ కింద మనం కొంతవరకు చిన్న చిన్న పాట్ హోల్స్ని మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటెన్సివ్ పాట్ హోల్ కింద మనము 40 లక్షల వరకు కూడా మనకు రోడ్డు శాంక్షన్ అయింది. దాంట్లో కొంతవరకు మనకు వారు వల్ల తార్ రేటు పెరగడం వల్ల కొంత డిలే అయ్యింది. కానీ మార్చిలోనే 40 లక్షల శాంక్షన్ వచ్చింది. కాకపోతే తార్ రేటు పెరగడం వల్ల కొంత డిలే జరిగింది. కానీ ఈ వారం థర్స్డేనే డిఈ గారు ఆర్ఎన్బి డిఈ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వారం లోపు, అంటే వర్షాకాలం వచ్చేలోపే, వర్షాలు పడేలోపే వీలైనంత తొందరగా ఇంటెన్సివ్ పాట్ హోల్స్ కింద మనం ఆ రోడ్స్ ఎక్కడైతే పెద్ద పెద్ద గుంటలు కూడా ఉన్నాయో అవన్నీ పూడ్చే విధంగా ఎస్టిమేషన్ కూడా వచ్చింది. దాన్ని కూడా పని కూడా త్వరలోనే మొదలు పెడతారు. జనాలు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసి నాయకులందరం కూడా ఈ రోడ్ని విజిట్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోని పరిస్థితులు ఉండడం వల్ల మనకు రోడ్డు ఇంత డ్యామేజ్డ్గా అయిపోయింది. దట్టు హెవీ వెహికల్స్ ఇటువైపు వస్తూ ఉంటాయి. దగ్గర ఈ పంచాయతీలో మనకు 4000 మంది జనాభా ఉంటారు కాబట్టి, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ హెవీ వెహికల్స్ ఆ రోడ్డు మీద రావడం వల్ల మనకు ఎక్కువ డ్యామేజ్ కూడా జరుగుతుంది. కానీ గతంలో పని జరిగినా జరగకపోయినా ఎప్పటి నుంచి ఈ సమస్య ఉన్నా సరే మనం దాన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తుంది. దాంట్లో ఇదొక పార్ట్ లెక్క కోటపోలూరు రోడ్డు కూడా మనం వేసుకున్నాం. అలాగే మనం నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రోడ్లు కావచ్చు, అలాగే బ్రిడ్జెస్ కావచ్చు, లో లెవెల్ బ్రిడ్జిలు కానీ, లేకపోతే ఉన్న బ్రిడ్జెస్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదా వాటర్ ట్యాంకులు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా వరకు పెండింగ్ వర్క్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళిన కోటపోలూరు రోడ్లో కూడా మనకు వాటర్ ట్యాంక్ని నాయకులు చూపించడం జరిగింది. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అవన్నీ కూడా చూడడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి మేజర్గా పెట్టుకొని మనం అభివృద్ధి వైపే ముందుకు నడుస్తున్నాం. కాకపోతే మనం సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తున్నాము, పేదవాళ్ళని ఆదుకుంటూ ముందుకు వస్తున్నాం. దాంతోపాటు అభివృద్ధి జరగాలి కాబట్టి కొంత ఫండ్స్ ల్యాగ్ వస్తుంది. వీలైనంత వరకు మనం జనాలకి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటూ మనం వీలైనంత వరకు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మేజర్ సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. దాంట్లో సూళ్లూరుపేటలో మనం కోరిడి పేర్నాడు రోడ్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మనం ప్రపోజల్ని కూడా రెడీ చేసాం. సమయం పడుతుంది. అదంతా కూడా క్లియర్ అయ్యేలాగా రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ అయినవి. ఇది ఫేజ్ 1లో మాత్రమే 9.5 crores ఇచ్చారు. మిగిలినవి కూడా ఫేజ్ 2లో పెట్టి పిఆర్ పనులు కానీ ఆర్ఎన్బి రోడ్లు కూడా కొంతవరకు మనకు చేయాల్సిన పనులు ఉన్నాయి. వచ్చే వారం నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఇరిగేషన్ పనులు కానీ, అలాగే ఆర్ఎన్బి పనులు కానీ వీలైనంత వరకు అవి స్పీడప్ చేసే విధంగా పనిచేస్తానని తెలియజేస్తూ, అలాగే ప్రజా సమస్యలు ఇంకేమన్నా ఉన్నా సరే మీడియా వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే వీలైనంత వరకు అవి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో
మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.